దేవుడికి పూలు కోసుకుంటానికి వస్తే రామఫలం మెత్తగా అయింది. సరే అని కోసేసేద్దాం, భగవంతుడికి పెట్టుకుందామని కట్ చేస్తున్నా. ఎంత బాగుందో చూడండి రామఫలం. కుండీలో రామఫలాలే చక్కగా కాసినాయి. ఎంత బాగుందో చూడండి. తొడియం చూడండి ఎంత లావుందో. నమస్తే అండి. మామిడి చెట్టు మొదలు చుట్టూతా మట్టి అంతా తీసేసండి. ఒక బస్తా మేకలెరు వేసి రాక్ ఫాస్ఫేట్ వేస్తానండి, లేకపోతే బోన్ మీల్ వేస్తాను. మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. వెజిటేరియన్ అయితే రాక్ ఫాస్ఫేట్ మంచిది, నాన్ వెజిటేరియన్ అనుకోండి బోన్ మీల్ వేసుకోవచ్చు. ఈ మామిడి చెట్టులో ఎప్పుడూ కంపోస్ట్ పిన్ ఉండేదండి. నాకు ఆ నీళ్లు మామిడి చెట్టులోకి వెళ్ళి మంచిగా కాయలు కాసేది. ఎందుకంటే నేను చేసేటప్పుడు అంకులు ఉండరు, అందుకని నేను నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఇలా తవ్వుకుంటాను, ఇలా మొక్కలకి పోషకాలు ఇచ్చుకుంటానండి. మొక్కలకి మనం పోషకాలు ఇవ్వకపోతే అవి దిగుబడి ఇవ్వని మీకు చాలాసార్లు చెప్పాను. మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ అందించాలి. ఇదిగోండి రాక్ ఫాస్ఫేట్ ఇది నేను గోవర్ధన్ ఆర్గానిక్స్లో తీసుకున్నాను. 100 రూపాయలు. బోన్ మీల్ బదులు ఇది వేసుకోవచ్చు. మనం 1 స్పూను 1 కుండీకి వేసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఆర్గానిక్గా చేసుకుంటున్నాం కాబట్టి 1 గుప్పిడి ఎక్కువైనా 1 గుప్పిడి తక్కువైనా మనకి ఇబ్బంది లేదు. ఇదిగోండి నేను 1 కేజీలో ఎంత వేసానో చూడండి. చెట్టు చుట్టూతా వేసాను. పద్మండి ఇక్కడ మనకు అన్ని చోట్ల దొరుకుతున్నాయండి. నేను చేసే ప్రతిదీ మీకు చెప్తున్నాను. ఇట్లా చేసుకుని మట్టి కప్పేసి ఏం చేస్తాను, మొక్కలకి ఆ పైన మట్టి అంతా తడిసేటట్టు నీళ్లు పట్టేస్తాను. ఎట్లా పడతానో చూద్దురు కానీ పైన మట్టి కప్పేసుకుంటానే. అంకులు బయటకు వెళ్ళి వచ్చారు. వచ్చేలోపు నేను మట్టి తీసేసి మేకలెరువు బస్తా పోసేసి రాక్ ఫాస్ఫేట్ పోసి పైన మట్టి వేసాను. చూడండి ఎట్లా వేసానో ఊడి వేసి నేను ఊడ్చేసుకున్నా. నీళ్లు పడతాను, చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా స్లోగా పట్టేసుకుంటాను నీళ్లు. ఇట్లా బాగా పట్టేసుకుని మనకి మట్టి మళ్ళీ కిందకి రాకుండా పట్టేస్తాను. ఇట్లా పట్టేస్తా. నీళ్ళు పోతా కింద కొంచెం పెద్దదైనాక మనం ఎక్కువ నీళ్ళు ఇవ్వాలి. ఆంటీ మామిడి చెట్టుకి నీళ్ళు ఎట్లా అని అడుగుతున్నారు. కుండీలో మొక్కకు ఒక విధంగా, నేల మీద మొక్కకు ఒక విధంగా ఇవ్వాలి. చూసారా, ఇలా కుండీలు తీసుకొచ్చి నేను అయిపోయిన కుండీలు, మట్టి సారం లేని కుండీలను తీసుకొచ్చి ఇలా బయట పెట్టి ఆరపెట్టేస్తాను. పెట్టి మట్టి బాగా ఎండినాక పశువుల ఎరువు కానీ కిచెన్ కంపోస్ట్ కానీ కలిపి పెట్టుకుంటాను. ఇదిగోండి ఇప్పుడు 6 బ్యాగులు ఖాళీ అయినాయి. 6 ఎండపోసేస్తాను. ఒక 100 రూపీస్ టబ్లో కూడా మట్టి ఉంది. ఆ మట్టి కూడా పోసి 1 సంచి మేకల ఎరువు వేసేస్తాను. ఇదిగోండి మామిడి చెట్టు చూసారా, చుట్టూతో తవ్వేసి మేకల ఎరువు వేసి మట్టి కప్పెట్టేసి నీళ్లు పోసేసాను. కొన్ని రోజుల తర్వాత ఆ పైన ఉన్న మట్టి అంతా తీసేసుకుంటాను. అలా నేను మొక్కలకి ఇలా పోషకాలను అందిస్తున్నానండి. ఈ మొక్కల్ని ఇట్లా సర్ది పెట్టారు అంకులు. అలా సర్దుతో వలన మామిడి చెట్టు మీకు నీట్గా కనపడుతుంది. ఎంత బాగా కాయలు కాస్తుందో. మంజీరా మామిడి. మన మామిడి చెట్టు నిజంగా బంగారు తల్లేనండి. ఎందుకంటే అన్ సీజన్. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు. 4వ తారీఖున మామిడికాయలు ఇన్ని కాసినాయి. 3 డజన్లు కోసాం. ఈరోజు 3 కోడిగుడ్లు, 1 గ్లాసు గానగ నూనె అండి. గానగ నూనె అంటే గానగ చెట్లు విత్తనాల నుంచి తీసిన నూనె. లీఫ్ మైనర్కి చాలా మంచిది. ఇది నేను వాళ్ళ మొక్కలకి ఇస్తున్నా. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు ఫర్టిలైజర్ షాపుల్లో దొరుకుతుంది, లేదు అంటే నర్సరీ మేళ ఎగ్జిబిషన్లో దొరుకుతుంది. నేను అలా తెచ్చుకుని నేను ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇదిగోండి చూడండి 3 కోడిగుడ్లు వేసి నూనె వేసి 1 గ్లాసు నీళ్ళు పోసాను. మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, నేను మీకు ఎండ్ స్క్రీన్లో పెడతాను. పద్మాంటి కోడిగుడ్లు వంట నూనె ద్రావణం అంటే ఇదే. వీటిల్లో వేప నూనె కలుపుకుంటాం, గానగ నూనె కలుపుకుంటాం, కొబ్బరి నూనె కలుపుకుంటాం. అట్లా ఇదిగోండి చూడండి నీళ్ళు ఎట్లా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. ఒకసారి చూడండి పోస్తున్నా. ఎంత బాగా కలిసిపోతుందంటే
సూపర్ డూపర్ అండి. మొక్కలకి మనం ఏమీ లేకపోయినా మట్టి ఈ ద్రావణంతో మనం మొక్కల్ని కూరగాయలు పండించుకోవచ్చు, ఫ్రూట్స్ పండించుకోవచ్చు. ఇది వారానికి నేను 3 days ఇస్తున్నాను. మోటార్ వేసి చూపిస్తున్నా. పద్మండి మోటార్ కనెక్షన్ ఎట్లా అన్నారు, నేను చెప్పాను. 1/2 HP మోటార్ తీసుకున్నా. ఇదిగోండి నీళ్ళు ఇట్లా తెల్లగా అయిపోతాయి. ఎంత బాగా కలిసిపోతుంది చూడండి అసలు. ఇక మొక్కల మీద, ఆకుల మీద మొక్క మొదట్లోనూ పోసేస్తాను. ఎంత బాగుంటాయంటే ఇప్పుడు ఇంకో కూడా కలుపుకోవచ్చు. దీంట్లో మనం పసుపు కలుపుకోవచ్చు, కొంచెం బెల్లం కలుపుకోవచ్చు, కొంచెం శనగపిండి కలుపుకోవచ్చు, మన ఇష్టం. చూసారా ఎట్లా అయిపోయినాయో నీళ్ళు. అసలు మనకేమి మడ్డి ఉండదు, వాసన ఉండదు. మన ఎవరు ఏమన్నారు. చక్కగా మొక్కలకి ఇచ్చేస్తాను. పైకి వెళ్దాం రండి, ఇచ్చేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తాను అంటే, ఇక్కడ ఇంత ప్రెజర్ రానివ్వను. ఇక్కడ ఏం చేస్తా, ఇదిగోండి ఇట్లా తక్కువ పెడతా అంతే. ఇట్లా తక్కువ పెట్టి మొక్కలన్నిటికి ఇచ్చేస్తా. ఆ నీళ్ళు ఇట్లా అన్ని చెట్లకి ఇట్లా స్ప్రే చేసేస్తా. బటర్ఫ్లైలకి కానీ మనకి ఏటికి హామ్ చేయదు. స్టార్ ఫ్రూట్కి మంచిగా చిగురులు వస్తాయి ఇట్లా. ఇదిగోండి సీమ చింత ఆ సపోటాకి కూడా కొట్టేస్తా. పెద్ద సపోటాకి కూడా. పిండి నల్లి ఉంటే పాస్మేట్ కొడుతున్నా, లేనప్పుడు నేను ఇలా ఆయిల్ ద్రావణం కొట్టేసుకుంటున్నా. చూడండి చెట్టు అంతా తడిపేసాను. ఎంత బాగున్నాయో చూడండి. ఇదిగోండి నారింజ, మన కమలా నిమ్మ చూడండి ఎంత అందంగా ఉందో. కమలా నిమ్మ అసలు పురుగు లేకుండా. ఇప్పుడు వీటికి లీఫ్ మైనర్ ఎక్కువ వస్తుంది. కాకర చాలా బాగా పాగుతుంది. టమాటాలకు వస్తుంది. ఇట్లా అన్నిటికీ ఇట్లా స్ప్రే చేసుకుంటే వెళ్ళిపోతాను. స్ప్రే చేస్తాను, ఏమనుకోవద్దు. నా చీర దోపుకున్నాను. నా పనులు నేనే చేసుకుంటానని మీ అందరికీ తెలుసు. మన పనులు మనం చేసుకుంటే ఎక్సర్సైజ్ చేసే పని ఉండదండి. అందుకు మీరు నా పిల్లల్లాంటి వాళ్ళు, నన్ను అర్థం చేసుకుంటారు. చూసారా టమాటా వంగ చెట్లకి ఎట్ట కొట్టేశాను, ఎంత బాగుందో. ఇక మనకి పొట్ల ఇది పాకుతుంది. దీని పేరేంటి, దొండ. చక్కగా ఇట్లా ఇచ్చుకెళ్ళిపోతా. నాకు అందుకు తొందరగా నేనేం చేశానంటే మొత్తం మొక్కలన్నీ ఎండబెట్టేసి తవ్వేశానండి. అట్లా నెలకొకసారి తవ్వేసి పాస్మేట్ వేసేసుకుంటా. తవ్వేసి నెలకొకసారి రాక్ ఫాస్ఫేట్ కానీ బోన్ మీల్ కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుంటా. ఇదిగోండి దీన్ని ఏమంటారు, మీకు ఎట్లా చూపించాలి. లీఫ్ మైనర్ ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు. లీఫ్ మైనర్ అంటే పాము పొడ తెగులు. గుత్తులు చిక్కుడుకాయలు. ఇప్పుడు దీనికి కూడా స్ప్రే చేసేస్తాను. చూడండి నాకు ఎక్కడ మీకు చూపిస్తానికి నాకు కనపడతల్లా. పాము పొడ తెగులు ఎక్కడ ఉందో చూడాలి. ఎక్కడుంది, ఎంత ఎతికితేనో ఎక్కడ. ఇదిగోండి ఇది అందుకు అవి రావు టమాటాలకి. ఇప్పుడు నేనేం చేస్తాను, మనకి ఎక్కువ వద్దు ప్రెజర్ అన్నప్పుడు దీన్నే ఇక్కడ గేట్ వాల్ పెట్టుకున్న, దీన్ని అడ్జస్ట్ చేసుకుంటా. పిండి నల్లి ఒకటేంటి అన్నీ పోతాయి. ఇదిగోండి ఎక్కువ కావాలనుకోండి అంతే. ఇదిగోండి మల్లి చెట్లకు కూడా కొట్టేస్తా. మల్లి చెట్లు కూడా చక్కగా నాకు చిగురు వస్తాయి. ఇగో పచ్చిమిర్చి ఉంది కదా, ఈ పచ్చిమిర్చికి ఈ అంకుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నా నేను. ఈ మట్టి అంతా ఖాళీ చేసుకున్న పచ్చిమిర్చికి కూడా స్ప్రే చేస్తే కొత్త చిగుర్లు వస్తాయి. మల్లి చెట్లు అంతా మేకలేరు వేసేసుకున్నా. సపోటా చెట్టుకి కొడతాను రండి. సపోటా చెట్టు మొత్తం ఇట్లా దుమ్ము ఎంత ఉన్నా కాయలు కూడా మంచి సైజు వస్తాయి. ఆ పక్కకి వెళ్ళకూడదని కొడుతున్నా. ఇది కరెక్ట్. దుమ్ము పోతుంది. నాకు అసలు కుండీలో సపోటానే బాగా కాస్తుంది. నేల మీద సపోటాకి ఎందుకేనో మరి.
దానికి ఎప్పుడు ఈ చెట్లుగా రాకుండా పిండి నల్లి ఆ చెట్లుగా ఒక్క సపోటా చెట్టుకు వచ్చి అట్లా చేస్తుంది. తంగేడు మన ఇంట్లో కాయలు వచ్చినాయి విత్తనాలకి. ఈ తంగేడు కాయల కోసం ఎన్నిసార్లు అంకుల్ని కారు ఆపమన్నాను. నాకు ఒక మొక్క బతికింది, 3 కాయలు వచ్చినాయి. కొట్టేసా ఇంకంతే అంతే. అంతే అన్ని చెట్లకి స్ప్రే చేశా. నా దగ్గర 4 మొక్కలు ఉన్నాయి. నిజంగా మీరు నమ్మరు, ఈ నారింజ చెట్టు చనిపోయింది అనుకున్నానండి. ఈ మొదలు ఒక్క సిమెంట్ కుండీ ఉంది, దీన్ని మార్చలా. అలాంటి చెట్టు ఎంత బాగా పెరిగి అసలు ఎన్ని కాయలండి. నిజంగా నా సంతోషాన్ని ఇచ్చింది. ఎన్ని కాయలు, నారింజ కాయలు మనకు దొరకవు. అందుకోసం నాకు పెద్దవడ్లపూడి దగ్గర నారింజ కాయలు చాలా బాగుంటాయి తీయగా. ఎన్నిసార్లు కొంటున్నా కొంచెం పుల్లగా ఉంటున్నాయి. ఇదిగోండి, ఇది తీయ నారింజ అని ఇచ్చారు, కొన్నా 150 రూపాయలు. ఈ మొక్క చాలా బాగుంది. ఈ మొక్క 150 రూపాయలకి బ్యూటిఫుల్గా ఉంది. మొక్క ఎప్పుడు మనం ఇలా చూసుకుని కొనుక్కోవాలి. ఇలా తెచ్చి ఏం చేశాను, నిన్న ఫస్ట్ టైం గ్రీన్ టబ్ దొరికింది నాకు 100 రూపాయలకి. కిచెన్ కంపోస్ట్ అండి. నిజంగా మీకు చూపిస్తా, బ్యాక్ సైడ్ ఉంది. పాత మట్టి కొంచెం కిచెన్ కంపోస్ట్ వేసి మొత్తం కలిపి పెట్టాను. ఇదిగోండి వేరుశనగలు మనం తిన్నాయి, మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఎంత బాగా కంపోస్ట్ అయిందో. ఇది ఓన్లీ కిచెన్ వేస్ట్తోనే పెట్టాను. చెట్లన్నీ బాగున్నాయి. పదండి వెనక్కి వెళ్ళి ఒకసారి కిచెన్ కంపోస్ట్ చూపిస్తా. బ్యాక్ సైడ్ మొక్కలకు కూడా నీళ్ళు పట్టాలి. నేను చూడలేదే. సెక్షన్లకి నీళ్ళు, ఈ డ్రమ్లో నీళ్ళు ఈ డ్రమ్లోకి వచ్చేసి నాకు రేపొద్దునికి కూడా ఈ నీళ్ళు సరిపోతాయి. ఈ నీళ్ళు రండి వెనక్కి చూపిస్తాను మీకు. పోస్ట్ ఎట్లా తయారైందో చూద్దురు కానీ రండి. ఎంత బాగుందో చూడండి. ఇదంతా దగ్గరికి రండి. ఇవ్వండి వానపాములు తినేసి ఎన్ని, ఇవ్వండి వానపాములు వెళ్ళిపోతాయి. ఇవ్వండి కింద మొక్కలకు నీళ్ళు పోసేస్తా. దేవుడికి పూలు కోసుకుంటానికి వస్తే రామఫలం మెత్తగా అయింది. సరే అని కోసేసేద్దాం, భగవంతుడికి పెట్టుకుందామని కట్ చేస్తున్నా. ఎంత బాగుందో చూడండి రామఫలం. కుండీలో రామఫలాలే చక్కగా కాసినాయి. ఎంత బాగుందో చూడండి. తొడియం చూడండి ఎంతలా ఉందో. భగవంతుడికి పెట్టినాక నేను ఎంత ఆనందం అండి. భగవంతుడికి పువ్వులు ప్రసాదం, రామఫలం. ఎందుకు అంటే నేను మామిడి చెట్టుకి చేసిన పనులు అన్నీ మీకు ఆ వీడియోలో ఉన్నాయి. నేను ఎలా చేసుకుంటాను, నా గార్డెన్ ఇంత అందంగా ఉండటానికి నేను రోజుకి 2-3 గంటలు ఎంత బిజీగా ఉన్నా సరే మొక్కలకి నీళ్లు పోసుకుంటాను చక్కగా. అసలు భలే ఆనందంగా ఉంటుంది నాకైతే. ఇలా మొక్కలను చూస్తుంటే ఇలా చిగుర్లు వస్తాయి, ఎంత బాగుంటాయో చూడండి. చెట్టు పెరగకుండా ఏం చేస్తానంటే ఇట్లా ఇక్కడ ఉంది కదా, ఇది ప్రూన్ చేసేస్తా, ఇట్లా కట్ చేసేస్తా ఇట్లా. అసలు నారింజకాయలు ఎంత బాగా కాస్తున్నాయో. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.